మనం ఆలయానికి దైవ దర్శనం కోసం వెళ్తాం. ఆలయం లోపల దేదీప్యమానంగా వెలిగిపోతున్న అమ్మవారిని లేదా అయ్యవారిని దర్శించుకుంటాం. కానీ ఇక్కడి ఆలయంలో అమ్మవారికి శిరస్సు ఉండదు. శిరస్సు లేని అమ్మవారికి నిత్యం పూజలు జరుగుతూ ఉంటాయి. అవును, మీరు విన్నది నిజమే. ఈ శిరస్సు లేని అమ్మవారి ఆలయం మరెక్కడో లేదు. మన భారతదేశంలోని వైజాగ్ నగరంలోని దొండపర్తి ప్రాంతంలో ఈ ఆలయం కలదు. అమ్మవారు అలా ఉండడానికి వెనుక గల రహస్యం ఏమిటో తెలుసుకుందాం. అమ్మవారికి ఎక్కడైనా చీర, పండ్లు, పంచభక్ష పరమాన్నాలు మొక్కుకుంటారు. కానీ విశాఖలో ఎరకమాంబ అమ్మవారికి నీళ్లు మొక్కుకుంటే చాలు, అడిగిన వరాలు తీరుస్తుందని ఇక్కడ భక్తుల ప్రగాఢ విశ్వాసము. ఇక్కడ కొలువైన అమ్మవారి విగ్రహానికి శిరస్సు ఉండదు. ఈమె శిరస్సు కాళ్ల వద్ద ఉంటుంది. అమ్మవారికి వెనుక భాగంలో శ్రీచక్రం ఉందని భక్తులు చెప్తారు. ఆ ప్లేస్ లో ఓంకారం కనిపిస్తుంది. ఉత్తరాంధ్ర సత్యంగల్ల తల్లిగా ఎరకబొమ్మను భక్తులు కొలుస్తారు. ఈ అమ్మవారు గౌరీ స్వరూపము. 7వ శతాబ్దం నుంచి అమ్మ కొలువైందని స్థల పురాణం చెబుతుంది. శిరస్సు ఎందుకు ఉండదంటే ఇక్కడ కొలువైన అమ్మవారి వెనుక భాగంలో శ్రీచక్రం ఉందని చెప్తారు కదా. గౌరీ స్వరూపంగా భావించే అమ్మవారి గురించి ఒక కథ చెప్తారు. ప్రస్తుతం రైల్వే స్టేషన్ పక్కనే ఉన్న వైర్లెస్ కాలనీలో ఎరకమాంబ అమ్మవారు పూజలు అందుకునేవారు. అయితే రైల్వే స్టేషన్ నిర్మాణ సమయంలో గ్రామాన్ని ఖాళీ చేయించారు. ఆ సమయంలో అమ్మవారిని భక్తులు అక్కడే వదిలేసి వచ్చేశారు. భక్తులు ఎక్కడ ఉంటారో తాను అక్కడే ఉంటానని కలలో కనిపించి అమ్మవారు చెప్పినట్లు భక్తులు చెబుతున్నారు. దేవత విగ్రహం ఎద్దుల బండి మీద పెట్టి తీసుకొస్తుంటే ఆగిన చోట ఆలయం కట్టి విగ్రహం పెట్టాలని అనుకుంటున్న సమయంలో విగ్రహం నుంచి శిరస్సు వేరుపడింది. వేరుపడిన అమ్మవారి శిరస్సు అతికించినా నిలవలేదు. మళ్లీ భక్తులు అమ్మవారిని కొలవగా శిరస్సు కాళ్ల దగ్గర పెట్టి కంఠానికి నీళ్లు పోస్తే చల్లగా చూస్తా కోరిన కోరికలు తీరుస్తా అని ఎరకమాంబ చెప్పినట్లు భక్తులు తెలిపారు. అలా నీళ్లు పోసి మొక్కులు తీర్చుకుంటారు విశాఖ భక్తులు. ప్రజల సంక్షేమం కోసం ఈ కలియుగంలో జన్మించిన దేవతలలో ఒకరిగా ఎరకబొమ్మను చెప్పవచ్చు. బుధవారం నాడు అమ్మవారికి పవిత్రమైన పసుపు నీటితో స్నానం చేపించి వారి కోరికలు కోరుకుంటే తప్పకుండా తీరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసము. సంతానం లేనివారు, వివాహం కానివారు, వికలాంగులు, ఉద్యోగము, చదువుల కోసము, ఇంకా అనారోగ్యం కోసము, ఇంకా ఏ సమస్యలైనా గాని బుధవారం రోజు వచ్చి అమ్మవారికి పసుపు నీళ్లు పోసి 3 వారాలు మొక్కుకొని 3 బుధవారాలు అమ్మవారికి పసుపు నీటితో స్నానం చేపిస్తే మీరు కోరిన కోరికలు తప్పకుండా తీరుతాయి. లక్ష్మీవారం అంటే గురువారం రోజు అమ్మవారికి చీర, సారా, పసుపు, కుంకుమ పెట్టి పూజ చేయవచ్చు. ఈ విధంగా చేస్తే మీ మనసులోని కోరికలు తప్పకుండా నెరవేరుతాయి. వివిధ ప్రాంతాల నుండి మరియు సుదూర ప్రాంతాల నుండి కూడా బుధవారం స్నానోత్సవ వేడుకలకు హాజరై అమ్మవారి ఆశీర్వాదం పొందుతారు. ముఖ్యంగా వికలాంగులు, వివాహం లేకుండా ఎక్కువ కాలం ఉన్న ఆడపిల్లలకు కళ్యాణ యోగం పొందుతారు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 5:30 వరకు స్నానఘట్టాలు ఘనంగా జరుపుకుంటారు. గురువారం అమ్మవారికి ప్రత్యేక పూజలు జరుగుతాయి. బుధవారం మాదిరిగానే గురువారం కూడా అదే పద్ధతిలో భక్తి శ్రద్ధలతో ఎరకబొమ్మను పూజిస్తారు. ప్రతి నెల 3వ గురువారం ఎరకబొమ్మ ఆలయ నిర్వాహకులు పేద ప్రజలకు అన్నదానం చేస్తారు. ప్రజల మధ్య ఉన్న వివక్షను తొలగించడానికి ఎరకబొమ్మ ఆలయానికి ఎవరు వచ్చినా వారి స్వంత మార్గంలో ఎరకబొమ్మను పూజించవచ్చని చెప్తారు భక్తులు. తలలేని ఈ అమ్మవారికి పసుపు నీళ్లతో మొక్కులు తీర్చుకుంటే చాలు. ఈ తల్లి వరాలిచ్చే కల్పవల్లిగా పేరు పొందింది.